నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, అక్టోబర్ 18 తారీఖున ధనత్రయోదశి వస్తుంది కదా. ఆ రోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా బంగారం కొనాలి అని అంటారు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే బంగారం రేటు విపరీతంగా పెరిగిపోయింది. మళ్ళీ అంత స్తోమత లేని వాళ్ళు లక్ష్మీ అమ్మవారిని ఎలా పూజించుకోవాలి? నెక్స్ట్ ఏడాది ఆ బంగారం కొనేంత స్తోమత రావడానికి ఏదైనా పరిహారం ఉంటుందా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ధనత్రయోదశి ఇంకొకటి కూడా అంటారు. ముఖ్యము మూలం ఏమిటి అంటే అక్షయ తృతీయ అని. అక్షయ అని అంటున్నాము అంటే ఏమిటి అంటే క్షయము కానిది అని దాని అర్థం. దాని యొక్క అర్థం అది. ఆ రోజు బంగారం కొనాలి అనేటువంటిది శాస్త్రాల్లో ఎక్కడా చెప్పబడి లేదు. ఏ శాస్త్రంలోనూ ఆ రోజు బంగారు కొనాలి అనేటువంటిది లేదు ఎక్కడా కూడా. అయితే ఏదో ఒక ప్రామాణికం ఎందుకు వచ్చింది అనే దానికి కొంతమంది ఆ అక్షయ పాత్ర అనేటువంటిది ఒకటి పెట్టి ఈరోజు కొంటే మంచిది అని చెప్తూ ఉంటారు. వ్యాపారస్తులు వ్యాపార ధోరణితో చేసుకున్నది. మనుషులకు కూడా మనము రాతిలోనూ చెట్టులోనూ నీళ్లల్లోనూ ప్రతి దాంట్లోనూ దైవత్వాన్ని చూసేటువంటి లక్షణాలు మనకు ఎక్కువ. ప్రజానీకానికి ప్రతి దాంట్లోనూ దేవుడు ఉన్నాడు అంటే మనకు అది నమ్మకం, మూఢనమ్మకం కాదు. మనకు నమ్మకంతోనే చేస్తాం, మూఢత్వం కాదు. మూఢత్వము అనడానికి మనం తప్పుగా మాట్లాడే అవకాశం ఉండొద్దు ఎప్పుడు కూడా. మనకు దాంట్లో ఉన్నది అంటున్నారు, చేద్దాము, మనకు మంచిదే కదా జరిగితే, దానివల్ల నష్టం ఏం లేదు కదా. బంగారం కొంటే మన ఇంట్లో ఉంటుంది, ఆ కొనేదేదో ఆ రోజు కొంటే అయిపోయింది కదా, అంతే కదా. ఎప్పుడైనా కొనాలి, ఏదో ఎత్తిపెట్టుకొని ఆ రోజు కొంటే మళ్ళీ మళ్ళీ కొనగలుగుతాము కదా. సరే, కొనలేని వాళ్ళకి ఏమిటి అనేది చెప్తా నేను. కొనగలిగినటువంటి వాళ్ళు ఆ రోజు కొంటే మంచిదే కదా అనేటువంటి భావనతో చేస్తున్నారు. దీనికి మూల కథ ఏమిటి అంటే పాండవులు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు మామూలుగా వాళ్ళు అయ్యో ఇంతటి వాళ్ళు అరణ్యవాసానికి వెళుతున్నారే అని వాళ్ళ మీద గౌరవంతో ప్రజలు కొంతమంది వాళ్ళ ఎంట రావటం అనేది జరిగింది. అలా వాళ్ళని వెంబడిస్తూ వచ్చినందుకు గాను ధర్మరాజు చాలా ధర్మవంతుడు కాబట్టి మాకేం పర్వాలేదా, అడవులకు వెళ్ళేటువంటి వాళ్ళు బట్టలు అవి ఇవి సర్దుకొని వెళ్ళరు కదా, కావాల్సిన వస్తువులు ఏవి తీసుకొని పోరు. వెళ్ళాలి అని బాధతో వెళుతూ ఉండేటువంటి వాడు ఎలా వెళతారు? అలా రాజ్యత్యాగం చేసి వెళుతూ ఉన్నారు. అలా వెళుతూ ఉన్నప్పుడు అంతటి వాళ్ళు వెళుతున్నారే అని అందరూ వచ్చినప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, వీళ్ళందరూ నా వెంట వస్తున్నారే, వీళ్ళకు నేను ఎలా భోజనం పెట్టగలను, అక్కడికి వస్తే నేను వీళ్ళని ఏ విధముగా ఆరాధించగలను అనేటువంటి భావనతో తన ఇంటి దైవము మూలపురుషుడైనటువంటి మూలదేవత అయినటువంటి సూర్యభగవాను స్తుతించినాడు. ఇలా ఉంది పరిస్థితి. నా కోసమని కాదు, వాళ్ళందరికీ పెట్టి నేను వాళ్ళని నా వెంట ఉండేటువంటి వాళ్ళను వాళ్ళకి తిండైనా పెట్టకుంటే ఎట్లా, నా ధర్మం నన్ను నమ్ముకొని వస్తున్నారు కాబట్టి, నన్ను నమ్ముకొని వచ్చినప్పుడు. అందుకనే ఇవాళకి పనిచేసేటువంటి యజమానులు, పనిచేయించుకునే యజమానులు, కారు డ్రైవర్లకు కానీ ఇంట్లో పనిచేసే వాళ్ళకు కానీ మనల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు మనం చూడకపోతే ఎలా అనేటువంటి భావనతో వాళ్లకు తిండి వ్యవహారాలు అన్నీ చూస్తాము అనేటువంటి భావనతో ఉంటున్నారు. గల కారణం ఏమిటి అంటే అనాది నుండి ఆనాటి నుండి పురాణాలు ఏం చెప్తున్నాయో మనం చెప్పడం వరకే చేస్తున్నాము కానీ పాటించడం లేదు కొంతమంది అనేటువంటి భావన. నన్ను నమ్ముకొని వస్తున్నారు స్వామి, నేను వాళ్ళకు ఎలా పెట్టగలను అనేటువంటి, ఎలా వాళ్లకు పెట్టాలి అని తాపత్రయపడినాడు. వస్తే వాళ్లే ఉంటారు, ఆకలితే వాళ్లే పోతారు లేని అనుకోలేదు. అది మహాపాపం. ఎలా పెట్టాలి? వాళ్ళు తిండి కోసం రాలేదు, నిన్ను నమ్ముకొని వచ్చారు. ఎప్పుడైతే నీ మీద అభిమానముతో నీ మీద ప్రేమతో వచ్చారో వాళ్ళ బాగోగులు చూడాల్సినటువంటి బాధ్యత నీది కదా అని ఆయన పరమ ఉన్నతత్వముతో అక్కడ తన స్వామిని అయినటువంటి సూర్యభగవాను అడిగితే ఆయన ఒక అక్షయ పాత్ర ఇచ్చాడు. నువ్వు ఇవాళకి ప్రతిరోజు ఎంతమందికైనా వడ్డించవచ్చు, నువ్వు ఏది కోరుకుంటే అది నీకు లభ్యమవుతుంది ఇందులో అని ఇచ్చి, అది కనుక తుడిచి పెట్టావు అంటే మళ్ళీ మరుసటి రోజు వరకు మళ్ళీ ఫలితం రాదు అని చెప్పాడు.
ఓకే. అలా వచ్చిన వాళ్ళందరికీ ఆ అక్షయ పాత్రలో కోరుకుని కావాల్సినవన్నీ వాళ్ళకందరికీ పెట్టి తాను భుజించినాడు. ముందు తాను భుజించి మిగతా వాళ్లకు పెట్టలేదు. ఫస్ట్ అతనే స్వీకరించాడు. ముందు అతిథులకు వచ్చిన వాళ్ళను నమ్ముకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా పెట్టి తాను స్వీకరించు అంత ధర్మముగా ఉన్నాడు కాబట్టి ఆయన ధర్మరాజు అయినాడు. అలా చేసినారు కాబట్టి ఆ అక్షయ తృతీయ అనేటువంటిది ఒకటి మామూలుగా చెప్పుకుంటూ, అలా ఈ అక్షయ తృతీయ నాడు మనం గనక కొనుక్కున్నాము బంగారు అంటే అలా 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 సమృద్ధిగా ప్రతి సంవత్సరము పెరుగుతుంది అనేటువంటి భావన చేత యావత్ ప్రజానీకము ఆనాడు బంగారము కొంటూ ఉన్నారు, పెట్టుకుంటూ ఉన్నారు. సంతోషమే. కొనేటువంటి వాళ్ళందరికీ కూడా పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా, లలితాంబికాదేవి యొక్క ఉపాసకుడిగా వాళ్లకు దినదిన ప్రవర్ధమానమై ప్రతి సంవత్సరం ఇంకా బాగా కొనాలి అనేటువంటిదే నేను అమ్మవారిని ప్రార్థిస్తూ, ఇక కొనలేని వాళ్లకు కొనాలి అనేటువంటిది ఎప్పుడైతే మనము అనుకుంటామో అమ్మ, ఈ కొనలేనటువంటి వాళ్ళు చేయవలసినటువంటి విధానం ఏమిటి అనేది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. వాళ్ళకు పాపం కొనాలని ఉంటుంది, కొనలేకపోతారు. వచ్చే సంవత్సరానికైనా సరే నేను కొనాలి అని అనుకునేటువంటి వాళ్ళు కనీసం అంటే ఒక 9 సార్లు పసుపు ఉంటుంది కదమ్మా, హరిద్రం అంటారు దాన్ని. ఈ పసుపును గుళ్ళో ఆలయానికి అమ్మవారి గుళ్ళల్లో ఇవ్వటం 9 సార్లు. వచ్చే ధనత్రయోదశి లోపల గనక ఒక 9 సార్లు పసుపు ప్యాకెట్టు, పసుపు కుంకాలు గనక అమ్మవారికి ఇచ్చారంటే, పసుపు ఒకటి ఇవ్వకూడదు కాబట్టి పసుపుతో తయారైన కుంకుమ ఇలా 2 గనక సమర్పించారంటే మీ శక్తి కొద్దీ, అది 200 గ్రాములు కావచ్చు, అరకిలో కావచ్చు, కిలో కావచ్చు, అది మీ సౌకర్యం ఏదైనా సరే. ఒక 9 సార్లు గనక మీరు ఏ శుక్రవారము మంగళవారము అమ్మవారికి ఎప్పుడైతే మనం 9 సార్లు అమ్మవారి గుళ్ళో మూలదేవత ప్రధాన దేవత అమ్మవారై ఉండాలి. అలా ప్రధానమైనటువంటి అమ్మవారి గుళ్ళో ఎప్పుడైతే పసుపు కుంకుమలు గనక ఇచ్చారు అంటే తప్పకుండా అమ్మవారి గుళ్ళో అలా ఇస్తే వచ్చే సంవత్సరానికి వీళ్ళు బంగారు కొనగలుగుతారు. అలాగే ఒక 3 కానీ ఒక 5 మందికి కానీ ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వటం ఇదేమి పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏమి కాదు. ఒక రవిక కాకుండా 2 రవికలుగా ఇవ్వటం అనేటువంటిది శ్రేయోదాయకం. మరీ చీరలు అవి ఇవ్వలేకపోయినా 2 రవిక పీసులు పెట్టి 5 మంది ముత్తైదువులకు 5 2 10 ఇలా తాంబూలాలు అనేటువంటివి ఇస్తే ఆ ముత్తైదువులలో కూడా అమ్మవారి స్వరూపముతో ఎవరో ఒకరు వస్తారు, వచ్చి స్వీకరిస్తారు. అప్పుడు మీకు అనుగ్రహం అనేది కలుగుతుంది అనేటువంటిది మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి మాట. ఇలా చేసుకుంటే మేలు జరుగుతుంది తల్లి. తప్పకుండా గురుగారు, ధనత్రయోదశి గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.